నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ నగరంలో రోడ్లు, డ్రైనేజీ, స్టామ్ వాటర్ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నట్లు తెలియజేసిన ఎంపీ కేశినేని శివనాథ్. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. అంబులెన్స్ డ్రైవర్లు అత్యవసర స్పందన వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తులు అని తెలిపిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. విజయవాడ నగరంలో రోడ్లు, డ్రైనేజీ, స్టామ్ వాటర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇందుకోసం 2,800 కోట్ల రూపాయలతో డిపిఆర్ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలో రోడ్లు, స్ట్రాంగ్ వాటర్, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ 8వ డివిజన్లో సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆచార్య ఎన్జీ రంగా పార్క్లో యోగా మెడిటేషన్ సెంటర్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్తో కలిసి నగర అభివృద్ధి కోసం 2,800 కోట్లతో అంచనాలతో డిపిఆర్లు సిద్ధం చేస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో రోడ్లు, డ్రైనేజీ, స్టామ్ వాటర్ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని ఎంపీ శివనాథ్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజా దర్బారు కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వాన్ని నేరుగా చేరువ చేసే ముఖ్యమైన వేదికగా మారిందని చెప్పారు. ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగనగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ ప్రజా దర్బార్కు వివిధ డివిజన్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వాన్ని నేరుగా చేరువ చేసే ముఖ్యమైన వేదికగా మారిందని, ప్రజల సమస్యలను ఆలస్యం కాకుండా పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం, మౌలిక వసతులు, సచివాలయ సేవలు, రహదారులు, డ్రైనేజీలు తదితర అంశాలపై వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీతనంతో పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. క్యాప్రిగోల్డ్ లోన్ నూతన బ్రాంచ్ ను టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన క్యాప్రిగోల్డ్ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. సౌత్ లో 100కు పైగా బ్రాంచ్లు ఉన్న ఈ సంస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. క్యాప్రిగోల్డ్ నూతన బ్రాంచ్ ను సత్యనారాయణపురం శారదా కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేశారు. దీనిని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి, టీడీపీ నేత కేఎస్టీ కుమార్, సంస్థ నిర్వాహకులు నవీన్, శ్రీహరి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు మంజూరు చేయడం, మంచి సెక్యూరిటీతో మెయింటెనెన్స్ చేయడం, లాకర్ సిస్టమ్ బాగుండటం ఈ సంస్థ గొప్పతనమని చెప్పారు. నమ్మకం కలిగిన స్టాఫ్ ఇక్కడ పనిచేయడం సంతోషకరమని తెలిపారు. ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. కొత్త బ్రాంచీలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈరోజు కాప్రీ లోన్స్ గోల్డ్ తనఖ సంబంధించినటువంటి ఒక పెద్ద ఈ ఆఫీస్ ఓపెన్ చేయటం అయింది. కాప్రీ లోన్స్ అని చెప్పి గోల్డ్ మార్ట్గేజ్ లోన్, మరి ఇది సౌత్లోను నార్త్లోను చాలా ఫేమస్ అయినటువంటి గోల్డ్ లోన్ సంస్థ. ఈ సంస్థకే మరి నార్త్లో సుమారుగా 800 బ్రాంచెస్, సౌత్లో ఇప్పుడిప్పుడే 100 బ్రాంచెస్ దాకా పెట్టి విజయవాడ నగరం మొత్తం మీద ఇది 8వ బ్రాంచ్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ప్రజలకి అందుబాటులో మరి లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్కి గోల్డ్ లోన్లు పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేటటువంటి మరి ఒక బ్రాంచ్ని ఇక్కడ మేనేజర్ గారు శ్రీహరి గారు కానీ, నవీన్ గారు కానీ, మరి వాళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేసి విజయవాడ నగరం నడిబొడ్డున మరి బిఆర్టీఎస్ రోడ్డుకి దగ్గరగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ బ్రాంచ్ని క్యాప్రీ లోన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంవత్సరం జనవరి
26న మనకి ఈ శుక్రవారం క్యాప్రీ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ గాంధీనగర్లో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ టీము ఇలాగా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసి ముందుకు దూసుకెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ బ్రాంచ్ ఓపెనింగ్కి అన్నయ్య మన 23వ డివిజన్ విజయవాడ సెంట్రల్ 2 సార్లు ఆయన విజయవంతంగా గెలిచిన కార్పొరేటర్ గారు మన నెలబండ్ల బాలస్వామి గారు వచ్చి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. నిన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రజా దర్బార్ కారణంగా ఆయన రాలేకపోయారు. ఈరోజు ఈ ఓపెనింగ్ ఇంత ఘనంగా జరుపుకోవడం ఈ క్యాప్రీ గోల్డ్ ఇన్ టీం మాధవరావు గారు కానీ, మన నవీన్ గారు కానీ, మన బ్రాంచ్ మేనేజరు శ్రీహరి గారికి కానీ నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ లాకర్ సదుపాయం కానీ, గోల్డ్ లోన్ సదుపాయం కానీ, గోల్డ్ గ్రామ్కి ఎక్కువ రేటు ఇచ్చి వీళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ, ఇవన్నీ జనాలు మన ప్రజలు శుభ్రంగా దీన్ని ఉపయోగించుకోవడం. విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతోంది. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని నిర్వహించిన లక్కీ డ్రాలో కడపకు చెందిన వెంకటరమణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో కడపకు చెందిన వెంకటరమణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. సూర్యారావుపేట సిఐ అలీ ఈ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వల్ల ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మేమంతా తగ్గించే అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని, కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సంవత్సరం పండగ సీజన్, ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకొని జనవరి 1 క్రిస్మస్ సంక్రాంతి పండుగల వాతావరణంలో శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగినటువంటి లక్కీ డ్రాలో ఈరోజు ఒక లక్కీ డ్రా జరిగింది. కడపకు చెందినటువంటి వెంకటరమణ గారికి ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ బైక్ ఆయనకి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు తీసాము, చెప్పడానికి సంతోషిస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ఈరోజు 33వ ఎలక్ట్రానిక్ బైక్ డ్రా తీయడం జరిగింది. మా ముఖ్య అతిథిగా సూర్యారావుపేట సిఐ గారైన ఆలీ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు మా విన్నపాన్ని వచ్చినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. మన దగ్గర శుభమస్తులో ఫెస్టివల్ కానీ ఏదన్నా ఇది ఫెస్టివల్ అయినా సరే, ఫంక్షన్లు అయినా సరే, అతి సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో మన దగ్గర లభిస్తాయి. అలాగే విజయవాడలో ఎవరు ఇవ్వని వెరైటీస్ మన దగ్గర ఉండయండి. చాలా వెరైటీస్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఉండయండి. మేము ఇంతే తగ్గించే అమ్ముతాము అనే క్యాప్షన్తో ముందరకెళ్ళటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన ప్రతి ఒక్క శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. అంబులెన్స్ డ్రైవర్లు అత్యవసర స్పందన వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తులు అని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. సకాలంలో రోడ్డు ప్రమాద బాధితులకు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందించేలా చేసి వారి ప్రాణాలు నిలపడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అంబులెన్స్ డ్రైవర్లు మరియు ఓనర్లను గౌరవిస్తూ ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించింది. అంబులెన్స్ సేవలను ప్రజలకు తెలియజేసేలా అంబులెన్స్ ర్యాలీని నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్ల అప్రమత్తత, రోడ్ డిసిప్లిన్, అంకిత భావం వల్లే రోగులు సమయానికి హాస్పిటల్కు చేరగలుగుతున్నారన్నారు. అత్యంత సంక్షోభ సమయంలో వారు సమాజానికి నిజమైన సేవ చేస్తున్నారని అన్నారు. హాస్పిటల్ డైరెక్టర్ జె రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్లో కాదు, అంబులెన్స్లోనే మొదలవుతుందన్నారు. కఠిన పరిస్థితుల్లోనూ అలసట లేకుండా పనిచేసే అంబులెన్స్ డ్రైవర్లు, ఓనర్లు నిజమైన ప్రాణ రక్షకులని తెలిపారు. వారికి తమ కృతజ్ఞతలు తెలుపుతూ తమ భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. సో ఈరోజు వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ వారు ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము, అంబులెన్స్ సేవలు అనేది చాలా విస్తృతంగా అందరూ ఉపయోగించుకోవాలనేదే వారి తాపత్రయము. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్లో ఇమ్మీడియట్గా గోల్డెన్ అవర్లో ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తే మనిషి బతికే అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకి కావచ్చు, లేదంటే మిగతా సందర్భాల్లో కావచ్చు, అంబులెన్సులు వెళ్తున్న క్రమంలో వారికి ఖచ్చితమైన ప్యాసేజ్ ఇవ్వాలా, ఒక గ్రీన్ ఛానల్ మాదిరి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కూడా అస్త్రం అనే యాప్లో ఈ పాత్ అనే ఒక కాన్సెప్ట్ని త్వరలో తీసుకొస్తున్నాము. సో అన్ని అంబులెన్సులు కూడా రిజిస్టర్ చేసుకునేసేసి వారు వెళ్ళే క్రమంలో అందరికి కూడా వారికి ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వడానికి పోలీస్ శాఖ విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ సందర్భంలో మణిపాల్ హాస్పిటల్ వారు ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొందరికి సిపిఆర్ మీద అవగాహన కల్పించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు వరల్డ్ అంబులెన్స్ డే సందర్భంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని విజయవాడలో ప్రజలకి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జనరల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా తొందరగా హాస్పిటల్కి రీచ్ అయితే మంచి త్వరగా వైద్యం చేయించి ఆ వ్యక్తి తాలూకా ప్రాణాన్ని కాపాడడం కానీ, లేదా రకరకాల అవయవాలను కాపాడడం కానీ జరుగుతుందని చెప్తుంటాము. ఆ విధంగా డాక్టర్స్ని ఏమంటారంటే కనిపించే దేవుళ్ళు అంటారు. అయితే ఈరోజు ఈ సందర్భంగా ఇటువంటి మంచి రోజున ఇంకొక ఇద్దరిని మనం ఈరోజు స్మరించుకోవాలండి. ఒకటి, కనిపించిన హీరోలు అయినటువంటి అంబులెన్స్ డ్రైవర్స్ చాలా సకాలంలో స్పందిస్తూ చాలా స్పీడ్గా వెహికల్స్ తోలుకుంటూ ఎక్కడెక్కడ ఎలాంటి లొకేషన్ సరిగా తెలిసినా తెలియకపోయినా ఆ వ్యక్తిని పికప్ చేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా మంచి, వాళ్ళు చాలా నేర్పుతో, ఓర్పుతో చక్కగా పేషెంట్ని హాస్పిటల్కి చేర్చేంత వరకు వాళ్ళు ధైర్యం చెప్తూ ఉంటుంటారు. కనపడిన రెండో హీరో ఎవరంటే మన పోలీస్ వ్యవస్థ కావచ్చు, ట్రాఫిక్ వ్యవస్థ కావచ్చు. వీళ్ళు అటువంటి అంబులెన్సెస్కి చక్కగా దారిప్పించడం, లేదంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడము, అంబులెన్స్ ఉన్నప్పుడు మిగిలిన ట్రాఫిక్ని ఆపి వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అనేది. సో ఈ సందర్భంగా వీళ్ళిద్దరికి నేను స్పెషల్గా కృతజ్ఞతలు చేయదలుచుకుంటున్నాను మా హాస్పిటల్ తరఫు నుంచి. బోత్ అంబులెన్స్ డ్రైవర్స్కి, పోలీస్ వారికి ఇద్దరికి కూడా ఈ రోజున మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పడానికి సంతోషిస్తున్నాను సార్. ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు అంబులెన్స్ ర్యాలీ అనేది విజయవాడ సిటీలో నిర్వహించబడుతోంది. సో ఎమర్జెన్సీస్లో ఏం చేయాలి, ఏంటి, ఎట్లా అనేది మెయిన్ అవగాహన కోసం ఈ కార్యక్రమం. కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడ పోరంకి నిడమానూరు రోడ్లో నిర్వహిస్తున్న కమ్మవారి సంక్రాంతి సంబరాలు 2026 ఆర్గనైజింగ్ కమిటీ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంక్రాంతి సంబరాలు వివరాలు వెల్లడించారు. కమ్మవారి సేవా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుమ్మడి రామకృష్ణ, కార్యదర్శి సూరపనేని స్వరూపారాణి, ఫౌండర్ మెంబర్ ముత్తవరపు రామకృష్ణ పాల్గొన్నారు. అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుత తరానికి సంక్రాంతి అంటే ఏమిటి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమీ తెలియడం లేదన్నారు. గతంలో సంక్రాంతి వస్తే పల్లెటూరుకు వెళ్లేవాళ్లు, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా ఎవరూ ఉండడం లేదన్నారు. నగరంలోని వారికే సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంబరాలు చేస్తున్నామని తెలిపారు. 11వ తేదీన పోరంకి మురళి రిసార్ట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. 10,000 మంది వస్తారని భావిస్తున్నారు. గతంలో 3 సార్లు పెట్టినప్పుడు కూడా అనూహ్య స్పందన వచ్చిందని తెలియజేశారు. అనంతరం ఉపాధ్యక్షులు గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ 2016లో 10 మంది మిత్రులతో కమ్మవారి సేవా సమితిని స్థాపించామన్నారు. మనం జీవిస్తూనే ఇతరులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో
ఉద్దేశంతో స్థాపించామని తెలియజేశారు. జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తరువాత, కుటుంబ బాధ్యతలు అయిన తరువాత సమాజం కోసం చూడాలనే ఉద్దేశంతో 50 నుంచి 60 ఏళ్లు ఉన్నవాళ్లు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కళలు, లలిత కళలు, ముగ్గుల పోటీలు, ఎడ్ల పోటీలు, గంగిరెద్దులు ఇలా అన్ని పెడుతున్నామని చెప్పారు. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ప్రపంచ చదరంగం విజేత కోనేరు హంపి తదితరులు హాజరవనున్నారని తెలిపారు. 15 మంది గొప్ప వ్యక్తులను సన్మానించుకుంటున్నామని తెలియజేశారు. సూరపనేని స్వరూపరాణి మాట్లాడుతూ, వినోదం, ఆటలు పాటలు, అతిథుల ప్రసంగాలు, ఆత్మీయ సత్కారాలు, బహుమతి ప్రదానోత్సవాలు, విందుతో కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గరంగా నృత్యం, బుర్రకథ, వీరనాట్యం, 4 ఏళ్ల పిల్లల నుంచి 20 ఏళ్ల పిల్లల వరకు నృత్య కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేశారు. మహిళలు, పిల్లల కోసం వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలు పెట్టడం ఉద్దేశం ఏంటంటే, మీ అందరూ తెలుసు అసలు ఇప్పుడు ఈ జంగిల్ వనంలో మామూలుగా ఇది వేరు, ఇప్పుడు కాంక్రీట్ వనం అయిపోయింది. దీంట్లో ఇప్పుడు జనరేషన్కి అసలు సంక్రాంతి అంటే ఏంటి, మన వ్యవహారాలు ఏంటి, మన ఆటపాటలు ఏంటి, లేకపోతే పూర్వకాలపు ఇవన్నీ ఏంటి అనేది తెలవటల్ల పిల్లలకు కానీ ఎవరికి కూడా. గతంలో అంటే అంత పల్లెటూళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు సంక్రాంతి వస్తే 4 రోజులు 5 రోజులు. అసలు పల్లెటూరులో మనుషులే ఉండలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంత పెద్దవాళ్ళందరూ ఇదైపోవటంతో అసలు అక్కడ ఎవరు ఉండలేదు. అందుకని ఎక్కువగా మన టౌన్లోనే మన దీంట్లోనే చూపిస్తే ఏదైనా మన సంస్కృతి ఇప్పుడు జనరేషన్ తెలవాలి, తెలిసినట్టు చేయాలనే ఉద్దేశంతో మేము ఎంతో ఖర్చు పెట్టి కూడా ఈ సంబరాలు చేస్తున్నాం. రేపు ఎల్లుండి 11వ తారీఖు మురళి రిసార్ట్స్లో, అంటే పోరంకి మీ అందరికీ తెలుసు, అక్కడ పెట్టడం జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ 10,000 మంది పైన వస్తారని. గతంలో కూడా మేము 3 సార్లు పెట్టడం జరిగింది. 3 సార్లు కూడా 15,000, 20,000 మంది కూడా వచ్చారు. అది మా సంస్కృతి తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం, వేరే ఏమి కాదు. 2016లో 10 మంది మిత్రులతో కలిసి ఈ సంఘాన్ని స్థాపించాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లీవ్ అండ్ లెట్ లీవ్. మనం జీవిస్తా ఇతరులకు కూడా సహాయం చేయాలి, ఇతరులకు అండగా ఉండాలనే కాన్సెప్టు. జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం కుటుంబ బాధ్యతలు అయిపోయిన తర్వాత సమాజం కోసం కూడా చూడాలి. అలా చూడాలనే ఉద్దేశంతోనే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కలిసి మనం ఈ సంఘం స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా 2016లో పెరలూరులో హాస్టల్ పెట్టాం. సుమారుగా 150 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నత వర్గాలకి ప్రభుత్వం నుంచి పెద్దగా అండగా ఉండదు. అందుకని మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఈ సంఘం పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలని మనకి గ్రామీణ వాతావరణం, టౌన్లో కూడా గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా కళలు, లలిత కళలు, అట్లాగే ముగ్గులు పోటీలు, మన ఎడ్ల బండ్లు, అట్లాగే మన గంగిరెద్దులు ఇవన్నీ కూడా మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఆ రోజున గతంలో 3 సార్లు చేసినప్పుడు 4వసారి కోవిడ్ రావటం వల్ల మన 2-3 సంవత్సరాలు చేయలేకపోయాం. ఏమీ లేదు, మనం సమాజంలో బతుకుతున్నామంటే మన నలుగురి కోసం, మన కోసం మనం బతికితే, మనం పడిపోతే మనకు ఎవరు చెయ్యవరు. నలుగురి కోసం బతికితే మనకు 10 మంది చెయ్యిస్తారు. అందుకని ఎవరైనా సరే ఒక స్థాయి దాటిన తర్వాత, ఆర్థికంగా పెరిగిన తర్వాత, మనం కుటుంబపరంగా మనం పైకి వచ్చిన తర్వాత సమాజం కోసం చూడాలి. అది చూస్తే దాంట్లో చాలా ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. మనం ఎవరైనా సరే ఏదో రోజు ఈ సమాజం ఇక్కడి నుంచి, ఈ భూమి మీద నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం. అయ్యే లోపల మనకు ఒక స్వీట్ మెమరీస్ మనం వదిలేయాలి. ఈ సమాజంలో మనం ఉన్నామంటే, రేపు పలానా అతను పలానాళ్ళు బాగా చేశారా, పలానా కమ్యూనిటీ వాళ్ళు బాగా చేశారు, పలానా సంఘం వాళ్ళు బాగా చేశారని మేము అది కావాలి ఎవరికైనా సరే. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనం ఉన్నత వ్యక్తుల్ని మనం సన్మానించుకుంటాం. ఈ సంవత్సరం కూడా రేణుకా చౌదరి గారు, అట్లాగే మన మండ వెంకటేశ్వరరావు, కోనేరు హంపి, ఇలాగే చాలామంది అతిథులు, సుమారుగా 15 మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం సన్మానించుకుంటున్నాం. మీరు అంతా కూడా ఆ రోజున అందరూ కూడా వచ్చి ఆ రోజున పార్టిసిపేట్ చేసి ఈ సంక్రాంతి సంబరాలని ఘనంగా చేసే విధంగా మీరు అంతా సహకరిస్తారని చెబుతూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము అంటే కనుక కమ్మవారి సేవా సమితి ఈ పెనమలూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఆధ్వర్యంలో జనవరి 11వ తారీఖున మనం ఈ సంక్రాంతి సంబరాల్ని ఈ మురళి రిసార్ట్లో జరుపుకుంటున్నాము ఆనందంగా.
దీనిలో విందు వినోదాలు, అలాగే ఆటలు పాటలు, అతిథులను ఆహ్వానించడం, వారి ప్రసంగాలు, వారి యొక్క సన్మానించడం వాళ్ళని, ఇలా ప్రొద్దున 11వ తారీఖు ఆదివారం ప్రొద్దున 9:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా చాలా హడావుడిగా, అంతా ఆనందంగా, మంచి బిందు భోజనంతో, తర్వాత స్నాక్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని అందరినీ కూడా ఆహ్వానించి చక్కగా జరుపుకుందామని చెప్పి నిర్ణయించుకుందాం. దీనిలో మహిళా విభాగానికి అలాగే పిల్లల విభాగానికి నన్ను కన్వీనర్గా ఉంచడం జరిగింది. కాబట్టి వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం. మొట్టమొదట పెనమలూరులో మన హాస్టల్ పిల్లలు ఉన్నారు. కమ్మ సేవా సమితి హాస్టల్ బాలికల విద్యాలయ ఉంది. ఆ పిల్లలు చక్కగా ముందు వందే మాతరంతో ప్రారంభించి తర్వాత 2 డాన్సెస్ కూడా వేస్తున్నారు. తర్వాత వాళ్ళ హాస్టల్ గురించి ఎలా చదువుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు మంచి విద్యని అభ్యసిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు వారి ప్రసంగాల ద్వారా మనకు చక్కగా తెలియజేస్తారు. మాకు రాజకీయాలతో వాటితో సంబంధం లేదు, కానీ విశిష్టమైన వ్యక్తులు, బాగా మంచి ప్రామినెంట్లో ఉన్నటువంటి వ్యక్తులను పిలవాలనే ఉద్దేశం, వాళ్ళని సన్మానించుకోవాలనే ఉద్దేశం. పోయిన సంవత్సరం రాజకీయ వాళ్ళని పిలిచాం, వాళ్ళకి చేసాం. ఇప్పుడు కూడా అనుకోకుండా ఈ స్టేట్లో వద్దులే అనుకొని వేరే తెలంగాణ నుంచి 2 పెద్దవాళ్ళని పిలిచామండి. రేణుకా చౌదరి గారు, మండవ వెంకటేశ్వరరావు గారిని. స్పోర్ట్స్లో మీకు అందరికీ తెలుసు, కోనేరు హంపి వరల్డ్ ఛాంపియన్. ఆవిడని మన బెదవాడ ఆవిడని గౌరవించుకోవడం కూడా మన ధర్మం అని చెప్పి పిలవడం జరిగింది. మా గూడూరు సత్యనారాయణ గారని కాకతీయ సేవా సమితిని కాకతీయ సేవా ట్రస్ట్ అని పెట్టారండి హైదరాబాద్లో, సేవా సమాఖ్య. ఆయన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని సన్మానించుకోవడం ఒక భాగం అండి. మొత్తవరపు మురళీకృష్ణ గారు విజయవాడ, ఆయన మీకు తెలిసిన ఆయనే. సజ్జా కిషోర్ బాబు గారు పవర్ మ్యాక్ ఇండస్ట్రీస్ అని చెప్పి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన కూడా పిలిచామండి. అక్కినేని కోటేశ్వరరావు గారు అని టీటీడీ బోర్డు మెంబర్ అండి, విశిష్ట స్థానంలో ఉన్నారని చెప్పి ఆయన పిలిచామండి. చలసాని ఆంజనేయులు గారు మీకు తెలిసిన ఆయన విజయవాడ, మన మిల్క్ ప్రాజెక్టు విజయ డైరీ చైర్మన్ గారండి. మండవ మురళీకృష్ణ గారని ఈయన ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమైక్య అధ్యక్షుడండి ఈయన. నేటి ఆధునిక కాలంలో క్రమంగా మర్చిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు చిన్నతనం నుంచే తెలియజేయాలనే ఉద్దేశంతో తమ స్కూల్లో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు చిట్టూరి హై స్కూల్ ప్రిన్సిపల్ హారిక తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఐక్యత, ఆనందం, సంస్కృతి విలువ పెంపొందుతాయని ఆమె అన్నారు. గాంధీనగర్లోని చిట్టూరు హై స్కూల్లో సంక్రాంతి పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహంగా, సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం మొత్తం రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలు, పండుగ వాతావరణంతో కలకలలాడింది. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హరిదాసుల వేషధారణ, గంగిరెద్దుల ప్రదర్శన, కోలాటాలు, జానపద నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హారిక మాట్లాడుతూ తమ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించినట్లు తెలిపారు. తొలి రోజు పాఠశాల సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించామని, 2వ రోజు విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించామని చెప్పారు. 3వ రోజు విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించే విధంగా భోగిపళ్ళు, హరిదాసుతో హరికథ, భోగి మంటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా ఘనంగా జరగడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో సహకరించారని పేర్కొన్నారు. సంక్రాంతి వంటి పండుగలు మన సాంప్రదాయాలు, సంస్కృతిని విద్యార్థులకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సంక్రాంతి సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు హారిక, నేను చిట్టూరి హై స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. తెలుగు పండుగ సంక్రాంతి అనేది చాలా అందరికీ ముఖ్యమని తెలుసు. చిట్టూరి హై స్కూల్ ఎస్కేపివి ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో మేము 3 రోజుల పండగని నిర్వహించడానికి ప్లాన్ చేశాము. మొదటి రోజున మొన్న మా స్టాఫ్ అందరికీ ముగ్గులు పోటీలు నిర్వహించాము. నిన్న పేరెంట్స్కి రకరకాల ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేశాము. అందులో మదర్ అండ్ కిడ్ వాక్ ఒకటి, ఆహా ఏమి రుచి అని తెలుగు అభిరుచులు మన స్వీట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ ఒకటి ప్లాన్ చేశాము. తర్వాత పేరెంట్స్ అందరికీ కూడా రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేశాం. ఇవాళ 3వ రోజు ఈ సెలబ్రేషన్స్. మా చిట్టూరి పిల్లలందరికీ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి ఇవాళ పాలు పొంగించడం నుండి భోగిపళ్ళు మరియు హరిదాసులు డూడు బస్వన్నది, నెక్స్ట్ పాలు పొంగించి పొంగల్ చేయటం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, హరికథ చెప్పించటము, భోగి మంటలు, గాలిపటాలు, బొంగరము, గోలీ ఆటలు, అనేక అంశాలు రోజు మొత్తం ప్లాన్ చేశాము. పిల్లలకి ప్రజెంట్ చదువుతోనే పాటు మన హిందూ సంస్కృతము మరియు పండగ యొక్క ప్రాముఖ్యతని తెలుపుతూ ఇటువంటి ఈవెంట్స్ని చేయటం స్కూల్స్ ద్వారా చాలా సంతోషంగా ఉంది. మాకు అన్ని విధాల పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండటం వల్ల ప్రతి యాక్టివిటీని చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. అందరికీ సంక్రాంతి అంటే ఈ రోజుల్లో పిండి వంటలు, లేకపోతే అరిసి తినటం, బట్టలు వేసుకోవటం, కొత్త బట్టలు, సెల్ఫీస్ అని ఫాస్ట్ మూవింగ్ జనరేషన్కి ఇదే నడుస్తుంది. కానీ విలేజ్ యొక్క ఇంపార్టెన్స్, పెద్దలకి గౌరవించి బ్లెస్సింగ్స్ తీసుకోవటం, కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళకి మన వీధిలోకి వచ్చిన వాళ్ళందరికీ బియ్యం పెట్టడము, దేవుళ్ళకి దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవటము, అటువంటిది సంస్కృతి అనేది ఈ రోజుల పిల్లలు ఎవ్వరికీ తెలియట్లేదు. సో క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అనని గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ సంక్రాంతి 3 days ఫెస్టివల్ని చేసుకోవాలని చెప్పి అందరినీ బ్లెస్ చేస్తూ విషెస్ తెలుపుతూ చిట్టూరి హై స్కూల్ ఎస్కేపివి ఇన్స్టిట్యూషన్స్ తరపున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. సంక్రాంతి పండుగకు అన్ని వర్గాలకు వరాల జల్లులు కురిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు విడుదల చేసి పండుగ జరుపుకునే అవకాశం కల్పించాలని స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మండవ సాయి తెలిపారు. బడ్జెట్ లేకుండా టెండర్లు ఆహ్వానించడం వల్ల బిల్లు బకాయిలు పెరిగిపోతున్నాయన్నారు. అమరావతి నిర్మాణంలో తమకు కూడా పనులు ఇచ్చి భాగస్వాములను చేయాలని వారు కోరారు. గురునానక్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మండవ సాయి, రాష్ట్ర కోశాధికారి అప్పారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నాడు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు కానుకలు ఇస్తున్నారని, తమ కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లిస్తే అదే కానుకగా భావిస్తామన్నారు. తాము బయట అప్పులు తెచ్చి పనులు నిర్వహించామని, వారికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో తమ ఆర్థిక పరిస్థితి కూడా తారుమారు అవుతోందన్నారు. బడ్జెట్ లేకుండా టెండర్లు ఆహ్వానించడం వల్ల బిల్లు చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లమైన తమకు కూడా అమరావతి పనులు అప్పగించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల అమరావతి నిర్మాణంలో తాము భాగస్వాములు అయ్యామనే సంతృప్తి లభిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి లింగం రవికిరణ్, కోశాధికారి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ప్రధాన ఉద్దేశం కాంట్రాక్టుల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తీసుకెళ్దాం అనేది మా ఉద్దేశం. ఈ రాబోయే పెద్ద పండుగ సంక్రాంతికి అందరికీ కానుకలు ఇస్తున్నారు. మా కాంట్రాక్టర్ మిత్రులకు కూడా ఏదో సంక్రాంతి కానుక ఇస్తారని పేమెంట్ల ద్వారా మాకున్న ఇబ్బందుల నుంచి బయటపడేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే మా బకాయిలు త్వరగా చెల్లించి మాకు కూడా సంక్రాంతి కానుక ఇస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ సమస్యలు ప్రధానంగా పిఫ్కో విధానం పాటించట్లేదు. పేమెంట్లో పిఫ్కో విధానం పాటించట్లేదు, దాన్ని అమలు చేయాలనేది. రెండోది, బడ్జెట్ లేకుండా టెండర్లు పిలుస్తున్నారు. అది కూడా బడ్జెట్ ఉండాయే టెండర్లు పిలవాలి. బడ్జెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పెడుతున్నాం. అలాగే రాబోయే మార్చిలో లాస్ట్ టైం మైగ్రేషన్ లేకుండా చేశారు బిల్స్. కంపల్సరీ మైగ్రేషన్ ఉండేది చూడాలని చెప్పేది అదొక కోరిక. అలాగే నిధి పోర్టల్ని జనవరి ఫిబ్రవరిలోనే
క్లోజ్ చేస్తున్నారు. అది కూడా చివరి వరకు ఉండాలని, అది ముందే క్లోజ్ చేయకూడదు అనేది ఇంకో కోరిక. సబ్కా మెంబర్లు అందరూ కూడా ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు. సో వీళ్ళంతా చిన్న తర మధ్యతరగా కాంట్రాక్టర్లు కాబట్టి వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు బిల్స్ పే చేయించాలనేది మా కోరిక. అలాగే మేము కూడా అమరావతిలో కూడా కన్స్ట్రక్షన్లో కూడా మేము పాల్గొనే విధంగా కన్స్ట్రక్షన్ కానీ టెండర్లు కానీ డిజైన్ చేస్తే మా పార్టిసిపేషన్ కూడా ఉంటుందని, మాకు హ్యాపీగా ఉంటుంది. దానివల్ల మేము మా సొంత క్యాపిటల్ భాగస్వాములు అయ్యామనేది ఉంటుందనేది మా ఉద్దేశం. మేము ఎందుకు ఏర్పరిచామంటే ఈ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొద్దిగా ముఖ్యంగా మాకు రావాల్సిన పెండింగ్ పత్రాల మీద ఆయన్ని మరి అభ్యర్థించడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాం సార్. మరి గత 4-5 ఏళ్ళ నుంచి ఎన్నో హెడ్ వైజ్గా పెండింగ్ పనులు చేసి బిల్స్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయండి. కొన్ని వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అయ్యన్నా సరే ఈ సంక్రాంతికి మరి అందరూ కుటుంబాల్లో మరి ఆనందాన్ని చూడాలంటే మా కాంట్రాక్టులకి మరి పేమెంట్లు ఇవ్వాలి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మరి మా కన్సర్న్ మినిస్టర్లు కానీ సెక్రటరీలు కానీ మేము కోరుకునేది ఒకటేనండి, మేము ఈ యొక్క పండగకి సంక్రాంతికి మరి అందరికీ ఇచ్చినట్టే మా కాంట్రాక్టులకు కూడా పేమెంట్లు ఇచ్చి మా కాంట్రాక్టుల కుటుంబాల ఆనందం చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే కాకుండా ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో మరి ఈ బడ్జెట్ లేకుండా టెండర్లు పిలుస్తున్నారండి. సత్యబాబు కోడిపలావ్ పేరిట విజయవాడ వాసులకు సరికొత్త రుచులను పరిచయం చేసిన చైతన్య నేతృత్వంలో తాజాగా హలీం రెస్టారెంట్ నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. పడమట నగర్ వద్ద ఏర్పాటైన హౌస్ ఆఫ్ హలీంను స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా చైతన్య నగర ప్రజల కోసం హలీంను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. హౌస్ ఆఫ్ హలీం విజయవాడ వాసుల ఆదరణ చూరగొనాలన్నదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో అందరూ ఇష్టపడి ఆస్వాదించే హలీం విజయవాడ వాసులకు నిరంతరం అందించేందుకు పడమట బందర్ రోడ్ జేడీ నగర్ వద్ద హౌస్ ఆఫ్ హలీం పేరిట సరికొత్త రెస్టారెంట్ సిద్ధమైంది. హౌస్ ఆఫ్ హలీంను స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ప్రారంభించారు. అనంతరం ఆయన హలీం రుచిని ఆస్వాదించారు. అనంతరం పట్టాభిరామ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటికే సత్యబాబు కోడిపలావ్ పేరుతో రెస్టారెంట్ను నెలకొల్పి విజయవాడ వాసుల ఆదరాభిమానాలు పొందిన చైతన్య ప్రస్తుతం హలీం రుచులు అందించేందుకు హౌస్ ఆఫ్ హలీం ఏర్పాటు చేయడం ముదావాహమన్నారు. రంజాన్ మాసంలో మాత్రమే లభ్యమయ్యే హలీం నిరంతరం అందించే విధంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించారని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి కూర్చుని హలీం రుచిని ఆస్వాదించేందుకు అందంగా ఆహ్లాదకరమైన రీతిలో అంబియన్స్ తీర్చిదిద్దారని ప్రశంసించారు. అనంతరం హౌస్ ఆఫ్ హలీం అధినేత చైతన్య మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో రుచికరమైన హలీం అందించేందుకు ఎంతో పరిశోధన చేశామని చెప్పారు. పర్షియన్ తరహాలో ఎంతో రుచిగా 60 రకాల దినుసులను వినియోగించి 8 గంటల పాటు శ్రమించి రూపొందించే ఈ హలీం విజయవాడ వాసులకు నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. కాగా తొలి రోజునే పెద్ద సంఖ్యలో హలీం ప్రియులు కొనుగోలు చేసేందుకు తరలి వచ్చారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వచ్చేది హలీం. గతంలో కేవలం హైదరాబాద్ వాసులకే పరిమితమైనటువంటి హలీం గత కొద్ది సంవత్సరాలుగా విజయవాడలో కూడా విస్తృతంగా అందుబాటులోకి రావటం, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హలీంని అమితంగా ఇష్టపడటం, నాతో సహా నేను కూడా హలీంకి పెద్ద అభిమానిని, ఎంతో ఇష్టంగా హలీంని ఆస్వాదిస్తూ ఉంటాను. ఇటువంటి సందర్భంలో మరి ఈ సంవత్సరం మిత్రుడు చైతన్య మరి గతంలోనే సత్యబాబు కోడిపలావ్ అనేటటువంటి ఒక వెరీ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ని నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకుని క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వాడేటటువంటి ప్రతి ఒక్క రా మెటీరియల్ కూడా ఏమాత్రం కూడా క్వాలిటీని తగ్గనివ్వకుండా స్వయంగా తనే దగ్గరుండి అన్నీ పర్యవేక్షిస్తూ ఇప్పటికే సత్యబాబు కోడిపలావ్ బ్రాండ్తో మంచి పేరు సంపాదించుకున్నటువంటి సోదరుడు చైతన్య ఇప్పుడు సరికొత్తగా
హౌస్ ఆఫ్ హలీం పేరుతో మరి ఇక్కడ నగరవాసులకి హలీం యొక్క రుచుల్ని చేరువ చేస్తూ ఇవాళ ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. సో బేసిక్గా ఈ హలీం కాన్సెప్ట్ అనేది చాలా ఇన్ డీటెయిల్గా చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క థీమ్ కానీ పర్షియన్ ఇటాలియన్ స్టైల్ థీమ్లో తీసుకొచ్చాము మేము. ఈ హలీం చేసే ప్రాసెస్ కూడా చాలా టఫ్ ప్రాసెస్, 8 hours ఫుల్ హార్డ్ వర్క్తో చేయాల్సిన ప్రాసెస్ అండి ఇది. దానికి వాడే ఇంగ్రీడియంట్స్ కానీ 16 type ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడతాం మేము చేయడానికి. చాలా చాలా రీసెర్చ్ చేసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. అందుకే ఇంత ఇటాలియన్ స్టైల్లో తీసుకొచ్చాము. సో ఫ్యామిలీతో వచ్చి కూర్చుని ఎంచక్గా తినేలాగా అంతా డీటెయిల్గా చేసాము మేము. పటమట గణపతి సత్యనారాయణ స్వామి ఆర్చ్ ఆపోజిట్లో హౌస్ ఆఫ్ హలీం అనేది ఉన్నది సార్. విజయవాడ చుట్టుగుంట యూరో కిడ్స్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు తొలుత సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేశారు. పాఠశాల ఆవరణ అంతా పండుగ ఉట్టిపడేలా గాలిపటాలు, చెరుకుగళ్ళు, ముగ్గులతో అందంగా అలంకరించారు. చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు. ఆటపాటలతో నృత్యాలు చేశారు. సంక్రాంతి పాటలు, గాలిపటాలు, హరిదాసుల కీర్తనలతో పాఠశాలలో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు. ఆటపాటలతో నృత్యాలు చేశారు. సంక్రాంతి పండుగ, గాలిపటాలు, హరిదాసుల కీర్తనలతో పాఠశాలలో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న చిన్నారులకు భోగిపళ్లు పోశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ యూరో కిడ్స్ మేనేజ్మెంట్ స్టాఫ్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. 2018లో యూరో కిడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది మారుతినగర్లో. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ముందుగా పిల్లలందరికీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనే దాని గురించి ఆ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసి భోగి మంటలు, భోగి పళ్ళు, సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇక్కడ స్కూల్లో మేము చూపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇలా చేశాము. పిల్లలకి తెలుగు సంప్రదాయాల గురించి, పండగల గురించి తెలియజేస్తూ అందులో మొదటి పండగైన మన సంక్రాంతి కొత్త బియ్యంతో పొంగళ్ళు ఇవన్నీ వండుకుంటూ ఒక పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసి పిల్లలకి. విజయవాడ నగరంలో హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్ర హీరోయిన్ రెడ్డి కుమార్ సందడి చేసింది. బందర్ రోడ్ ఇందిరాగాంధీ స్టేడియం కేఎస్ వ్యాస్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ను లాంఛనంగా ప్రారంభించారు. ఆర్గానిక్ ఐస్ క్రీంలను విజయవాడ నగరంలో తొలిసారి ఐస్ క్రీం ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బందర్ రోడ్ ఇందిరాగాంధీ స్టేడియం ఎదురుగా ఉన్న కేఎస్ వాష్ కాంప్లెక్స్లో ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ను నూతనంగా ఏర్పాటు చేశారు. హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రంలోని హీరోయిన్ రిద్ది కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఐస్ బర్గ్ స్టోర్ను జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఐస్ క్రీంలను రుచి చూశారు. అనంతరం ఆర్గానిక్ ఐస్ క్రీంలను ఎలా తయారు చేస్తారు అనే వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీంలను ఎంతగానో ఇష్టపడుతుంటారని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆర్గానిక్ కూరగాయలను వినియోగిస్తున్నారని, వివిధ రకాల ఫ్రూట్స్, డేట్స్తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలతో ఐస్ క్రీంలను తయారు చేయడం అభినందనీయమన్నారు. షుగర్ ఫ్రీ ఐస్ క్రీంలు తయారు చేస్తుండడం గొప్ప విషయమన్నారు. అనంతరం నిర్వాహకులు సుహాస్ బిశెట్టి మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్లో 8 స్టోర్స్ నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో 100 స్టోర్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విజయవాడలో మొట్టమొదటి ఆర్గానిక్ ఐస్ బర్గ్ స్టోర్ ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు రుచికరమైన ఐస్ క్రీంలను అందిస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు నేను ఆర్గానిక్ క్రీమ్కి వస్తున్నాను. చాలా మంచి ఫ్యామిలీ ఉంది. అండ్ నాకు అంటే ఈ ఆర్గానిక్ క్వాలిటీ చాలా నచ్చింది.
అండ్ ఐ ఫీల్ దాట్ మన జనరేషన్తో ఈ టైంతో మనకి హెల్త్ కాన్షియస్ ఉండాలి, మనకి హెల్త్కి కొంచెం థాట్ చేయాలి. సో అందుకే ఐ ఫీల్ దట్ దిస్ ఐస్ క్రీమ్ ఈజ్ అ వండర్ఫుల్ బ్రాండ్ and I am excited to try it because I feel that in today's age and time, with health consciousness increasing, with people wanting to become more healthy, with people going to more and more gyms every single day, but we do indulge in cheat days. So our cheat day kosam meeku ee ice cream kavali kada. So that's why I'm here, and I think that it's a great brand. You guys have taken a great initiative. Me initiative chala baagundi. Very excited to be here. ఈ ఐస్ క్రీమ్ బ్రాండ్ అంటే మొత్తం ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో దే మేక్ ద ఐస్ క్రీమ్, దే సోర్స్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫార్మర్స్. సో ఐ ఫీల్ దట్ ఇన్ టుడేస్ ఏజ్ అండ్ టైమ్ వీఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ద ఫార్మర్స్ బై క్రియేటింగ్ సచ్ బ్రాండ్స్ that source directly from farmers, that work with organic ingredients, that actually provide a safe food item for consumers to consume and to indulge in. So tomorrow if you want to have something sweet and you want to be safe, then you have to try Organic Creamery. ఇప్పుడు రిధి కుమార్ గారు టేస్ట్ చేసిన ప్రోడక్ట్ ఈజ్ అన్ బెవేరియన్ చాక్లెట్. ఇది 0 షుగర్ ఫార్మాట్. మా ప్రోడక్ట్లో ఐస్బర్గ్ కానీ ఆర్గానిక్ క్రీమరీ కానీ వీ హ్యావ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ద రిఫైన్డ్ షుగర్ కాన్సెప్ట్. వీ హ్యావ్ రీప్లేస్డ్ ద రిఫైన్డ్ షుగర్ విత్ అన్రిఫైన్డ్ షుగర్స్ అండ్ కాన్షియస్ షుగర్స్ లైక్ పామ్ షుగర్, కోకోనట్ షుగర్, జాగరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్స్. అండ్ ఫర్ షుగర్ ఫ్రీ సెగ్మెంట్లోకి వచ్చేటప్పుడు మార్కెట్లో పాలియాల్స్ అంటారు, లైక్ సార్బిటాల్, xylitol, ఇట్లాంటివి which are cancer causing. We have replaced those polyols also with 0 sugar format like organic stevia as well as monk fruit. So this brand is roughly a 12-year-old company, started from Nellore, which is a tier 2 town from Andhra Pradesh. So we have expanded the brand across the country with more than 100 plus outlets in terms of iceberg and organic creamery premium format stores. In Hyderabad we have about 8 stores, and in the expansion possibilities we came to our home state, which is Andhra Pradesh, which the first point is in we're planning to set up this Vijayawada. తర్వాత వైజాగ్ కూడా ప్లాన్ ఉంది. సో ఎంటైర్ బ్రాండ్ గురించి చెప్పాలంటే దిస్ ఇస్ అన్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. అండ్ మీకు యూఎస్కి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా, వేరే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో కూడా మీకు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఇండియా వీఆర్ ద ఓన్లీ వన్. సో దిస్ ఇది 12-year-old లెగసీ నుంచి 1 by 1 స్టెప్ ఆన్ స్టెప్ తీసుకుంటూ వస్తున్నాం. హైదరాబాద్లో కూడా చాలా అవుట్లెట్స్ ఓపెన్ చేసాం. కొన్ని అవుట్లెట్స్కి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ నగరంలో రోడ్లు, డ్రైనేజీ, స్టామ్ వాటర్ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నట్లు తెలియజేసిన ఎంపీ కేశినేని శివనాథ్. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అంబులెన్స్ డ్రైవర్లు అత్యవసర స్పందన వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తులు అని తెలిపిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.